Constitution of India. The account test for Executive Officers of Education Department EOT 141 పరీక్షలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ సిలబస్లో భాగంగా ఉంది. ఈ టాపిక్ నుండి ప్రతి ప్రశ్నాపత్రంలో కూడా దాదాపుగా 8 నుండి 12 ప్రశ్నల వరకు వస్తున్నాయి. నవంబర్ 2019 సెషన్లో 12 ప్రశ్నలు, నవంబర్ 2020లో జరిగిన మే 2020 సెషన్ పరీక్షలో 11 ప్రశ్నల దాకా వచ్చాయి. ఈఓటి 141 ఎగ్జామినేషన్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుండి అడిగే ప్రశ్నలకు జవాబులను తొందరగా, ఈజీగా బేర్ యాక్ట్ బుక్లో వెతకవచ్చు. ఫైనాన్షియల్ కోడ్, ట్రెజరీ కోడ్, బడ్జెట్ మాన్యువల్కు సంబంధించిన ప్రశ్నలకి జవాబులు వెతకడం కంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుండి అడిగిన ప్రశ్నలకే జవాబులను మనం ఈజీగా, తొందరగా వెతకవచ్చు. ఈ బేర్ యాక్ట్ బుక్ కూడా చాలా చిన్నది, 65 పేజీల లోపు మాత్రమే ఈ బుక్లో ఉంటాయి. దీని కాస్ట్ కూడా 100 రూపాయల లోపు మాత్రమే ఉంటుంది. ఈఓటి 141 రాసేవారు తప్పకుండా ఈ బేర్ యాక్ట్ బుక్ను కొనుక్కున్నట్లయితే మనం ఎక్కువ స్కోరింగ్ తెచ్చుకోవడానికి, అలాగే సమయాన్ని ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ బుక్లో ఈఓటి 141 ప్రశ్నాపత్రంలో వచ్చే ప్రశ్నలకు జవాబులను ఎలా ఈజీగా వెతకాలి, ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలో వివరంగా తెలుసుకుందాము. అలాగే నవంబర్ 2019 ప్రశ్నాపత్రంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ బుక్ నుండి వచ్చిన ప్రశ్నలకు జవాబులను బేర్ యాక్ట్ బుక్ను ఉపయోగించి ఎలా గుర్తించాలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టాపిక్ గురించి పూర్తి అవగాహన మనం పొందవచ్చు. ఏ టెక్స్ట్ బుక్ని గమనించినా ముందుగా విషయ సూచిక అంటే కంటెంట్స్ ఆ టెక్స్ట్ బుక్లో ఇవ్వటం జరుగుతుంది. ఆ టెక్స్ట్ బుక్లో ఏ రకమైన అంశాలు ఎన్నో పేజీలో ఉన్నాయో వివరంగా ఈ కంటెంట్స్లో ఇవ్వటం జరుగుతుంది. బేర్ యాక్ట్ బుక్లో కూడా ముందు పేజీలోనే కంటెంట్స్లో ఆ బుక్లో ఏ టాపిక్లు ఉన్నాయి, అవి ఏ పేజీలో ఉన్నాయో కూడా తెలియజేస్తారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ బుక్ కొన్నవారు లేదా ఉన్నవారు ముందుగా చేయవలసిన పని ఆ బుక్లో కంటెంట్స్లోని ముఖ్యమైన షార్ట్ డిస్క్రిప్షన్ను, కీవర్డ్స్ గురించి ఎక్కువగా గమనించాలి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ బుక్లో దాదాపు 100 ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే ఈ 100 ఆర్టికల్స్లో కొన్ని ఆర్టికల్స్ మాత్రమే ముఖ్యమైనవి. ఈ ఆర్టికల్స్ గురించే ఎక్కువగా ఈఓటి 141 ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఈ కంటెంట్స్లో ఏ ఆర్టికల్లో ఏముంది, ఈ ఆర్టికల్ గురించి ఏ పేజీలో ఏముందో కూడా తెలియజేస్తారు. మనం గుర్తుంచుకోవలసిన లేదా వీలుంటే బైహార్ట్ చేయవలసిన కొన్ని ముఖ్యమైన కీవర్డ్స్, ఆ కీవర్డ్స్కు సంబంధించినటువంటి ఆర్టికల్స్ గురించి ఇప్పుడు కొన్ని నేను తెలియజేస్తాను. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 148, 149. ఆడిట్ రిపోర్ట్స్ ఆర్టికల్ 151. ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ ఆర్టికల్ 150. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దీన్నే బడ్జెట్ అంటారు, ఆర్టికల్ 202. అప్రోప్రియేషన్ బిల్స్ ఆర్టికల్ 204. ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆఫ్ క్రెడిట్ ఆర్టికల్ 206. ఫండ్ అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఆర్టికల్ 266. కంటింజెన్సీ ఫండ్ ఆర్టికల్ 267. నెట్ ప్రొసీడ్స్ ఆర్టికల్ 279. ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఆర్టికల్ 281. ఐఏఎస్ అండ్ ఐపీఎస్, వీటిని మనం ఆల్ ఇండియన్ సర్వీసెస్ అంటాం, ఆర్టికల్ 312. ఈక్వాలిటీ, అబాలిష్మెంట్ ఆఫ్ అన్టచబిలిటీ, సర్టైన్ టైటిల్స్ ఆర్టికల్ 14 to 18. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21. ఎక్స్ప్లోరేషన్ ఆర్టికల్ 23, 24. రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31. ట్యాక్సెస్, రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ స్టేట్స్ అండ్ యూనియన్స్ ఆర్టికల్ 268 to 278. బారోయింగ్స్ ఆర్టికల్ 292, 293. ఇప్పుడు చెప్పిన ఈ కీవర్డ్స్ మొత్తాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీలుంటే వీటిని గుర్తుండేలా చదివేస్తే ఇంకా మంచిది. ఇందువల్ల ప్రశ్నలకి జవాబులను తొందరగా, ఖచ్చితంగా గుర్తించవచ్చు.
ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ బుక్ నుండి వచ్చే ప్రశ్నలను మనం 3 రకాలుగా విడగొట్టవచ్చు. 1, కంటెంట్లోనే సమాధానం దొరికే ప్రశ్నలు. 2, కంటెంట్ ఆధారంగా పర్టికులర్ ఆర్టికల్ను వివరంగా గమనిస్తే సమాధానం దొరికే ప్రశ్నలు. 3, విషయం ఆధారంగా జనరల్గా అడిగే ప్రశ్నలు. దాదాపు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుండి అడిగే ప్రశ్నలు 50% ప్రశ్నలకు కంటెంట్ ఆధారంగానే సమాధానం తెలిసిపోతుంది. కాబట్టి కంటెంట్స్ని కీలకంగా భావించాలి. కంటెంట్స్ని పరిశీలించి కీవర్డ్స్ను చదివిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుండి అడిగే ప్రశ్నలకు జవాబులను తక్కువ టైంలోనే గుర్తించవచ్చు. ఇప్పుడు నవంబర్ 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన EOT 141 ప్రశ్నాపత్రంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ బుక్ నుండి వచ్చిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు బేర్ యాక్ట్ బుక్ ఆధారంగా జవాబులను ఎలా వెతకాలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మీరు ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీకు మా కొత్త వీడియోల సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్గా తెలియజేయటం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1. ఆర్టికల్ 149 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్. ఈ ప్రశ్న డైరెక్ట్గా ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రశ్న యొక్క సమాధానం కూడా ఆర్టికల్ 149లోనే ఉంది అని మనకి అర్థమవుతుంది. కాబట్టి ముందుగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ బుక్ ఓపెన్ చేయగానే అందులో కంటెంట్స్లో ఈ ఆర్టికల్ 149లో ఏముందో ముందుగా మనం చూద్దాం. ఆర్టికల్ 149లో డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి తెలియజేశారు. ఇదే అంశం మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో మొదటి ఆప్షన్లో కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, ద డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ రిలేషన్ టు అకౌంట్స్ అండ్ ఆడిట్. క్వశ్చన్ నెంబర్ 2. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ షుడ్ బి షోన్ సపరేట్లీ ఇన్ ద బడ్జెట్. ఈ ప్రశ్నను మనం గమనించినట్లయితే ఇక్కడ కీవర్డు బడ్జెట్గా మనం గమనించవచ్చు. ముందుగా కంటెంట్లో డైరెక్ట్గా ఈ ప్రశ్నకి జవాబేమీ లేదు. అయితే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్కు సంబంధించి ఆర్టికల్ 202లో తెలియజేయటం జరిగింది. కాబట్టి ఆర్టికల్ 202ను ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ ఆర్టికల్ 202 ఏ పేజీలో ఉందో కూడా ఇక్కడే తెలియజేయటం జరిగింది. కాబట్టి మనం ఈజీగా ఆ ఆర్టికల్ 202 ఉన్న పేజీని ఓపెన్ చేస్తాము. ఈ ఆర్టికల్ 202లోని ఈ 2వ పాయింట్ గమనించినట్లయితే ద ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎంబాయిడెడ్ ఇన్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షల్ షో సపరేట్లీ అని ఉంది. అంటే బడ్జెట్లో ఎక్స్పెండిచర్ని సపరేట్గా చూపాలి అని దీని అర్థం. ప్రశ్నలో కూడా సేమ్ ఇదే అర్థం వచ్చే విధంగా లాస్ట్ లైన్లో మనం గమనించవచ్చు. అదేంటంటే సపరేట్లీ ఇన్ ద బడ్జెట్. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానంగా మనం ఆప్షన్ 3నే అంటే ఆర్టికల్ 202నే ఎంచుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. హూ ఈజ్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్? ఈ ప్రశ్నలో ప్రజెంట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడిగారు. ఇది బేర్ యాక్ట్ బుక్లో దొరకదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిందే. ప్రజెంట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ శ్రీ నందకిషోర్ సింగ్. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, శ్రీ ఎన్కే సింగ్. క్వశ్చన్ నెంబర్ 4. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓట్ ఆన్ అకౌంట్ దట్ ఈస్ గ్రాంట్ మేడ్ ఇన్ అడ్వాన్స్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ in respect of estimated expenditure for a part of new financial year pending completion of appropriation bills is allowed. ఈ ప్రశ్నను పరిశీలించినట్లయితే ఓట్ ఆన్ అకౌంట్ గురించి నిర్వచనం ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది.
ఓట్ ఆన్ అకౌంట్ కీవర్డ్గా మనం గుర్తించవచ్చు. అలాగే అప్రోప్రియేషన్ బిల్స్ అనేది కూడా కీవర్డే. అయితే ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆఫ్ క్రెడిట్ల గురించి కంటెంట్ మనం పరిశీలించినట్లయితే ఆర్టికల్ 206లో మాత్రమే వీటి గురించి వివరణ ఉన్నది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 ఆర్టికల్ 206ని మనం ఎంచుకోవచ్చు. ఇదే విషయాన్ని ఈ క్వశ్చన్లో కీవర్డ్లో కూడా గమనించవచ్చు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 ఆర్టికల్ 206. క్వశ్చన్ నెంబర్ 5. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద ఆడిట్ రిపోర్ట్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా షల్ బి సబ్మిటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఈ ప్రశ్నలో కీవర్డ్స్ ఆడిట్ రిపోర్ట్స్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ఆర్టికల్ 148, 149లలో సిఏజీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి, 150, 151లలో ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్, ఆడిట్ రిపోర్ట్స్ గురించి వివరణ ఉన్నది. క్వశ్చన్లో ఆడిట్ రిపోర్ట్స్ని సిఏజీ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం అని అడిగారు. కాబట్టి ఆడిట్ రిపోర్ట్స్ గురించి మనం ఆర్టికల్ 151ని ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్ 151. క్వశ్చన్ నెంబర్ 6. ద యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ presents the annual financial statement, that is budget, to its legislature with the prior approval of the యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి ఆర్టికల్ 202 నుండి 207 వరకు తెలియజేయటం జరిగింది. కానీ ఇక్కడ వేటిలో కూడా దీని గురించి వివరణ లేదు. జనరల్గా బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ముందు గవర్నర్ యొక్క ప్రయర్ అప్రూవల్ని పార్లమెంటు, యూనియన్ టెరిటరీస్ యొక్క లెజిస్లేచర్లో ప్రవేశపెట్టబోయే ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ని పొందాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 ప్రెసిడెంట్ అనేది కరెక్ట్ సమాధానం. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మే ఎంపవర్ ది లెజిస్లేచర్ ఆఫ్ ఏ స్టేట్ మే బై లా establish a contingency fund of a state shall be placed at the disposal of governor of the state? ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో ముఖ్యమైన కీవర్డ్గా కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఏ స్టేట్ అని మనం గుర్తించవచ్చు. కంటెంట్స్ని గమనించినట్లయితే ఆర్టికల్ 267లో కంటింజెన్సీ ఫండ్ గురించి తెలియజేయటం జరిగింది. ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్ 267గా మనం భావించవచ్చు. ఇక్కడ కొంత డౌట్ రావచ్చు. ఈ డౌట్ తీర్చుకోవడానికి క్వశ్చన్లో అడిగిన కీవర్డ్స్ ఆర్టికల్ 267లో ఉందో లేదో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 267లోని 2వ పాయింట్లో సేమ్ క్వశ్చన్లో ఉన్న కీవర్డే ఈ 2వ పాయింట్లో కూడా ఉంది. కాబట్టి నో డౌట్ ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్ 267 అని మనం గుర్తించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ సపరేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఫర్ ఈచ్ స్టేట్? ఈ ప్రశ్నలో కీవర్డ్ని మనం కన్సాలిడేటెడ్ ఫండ్గా గుర్తించవచ్చు. కంటెంట్స్ని పరిశీలించినట్లయితే ఆర్టికల్ 266లో కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి వివరణ ఉన్నది. కాబట్టి ఆర్టికల్ 266ని ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్స్ అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆఫ్ ద స్టేట్స్ అంటే యూనియన్కి స్టేట్స్కి సపరేట్గా కన్సాలిడేటెడ్ అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఉన్నాయి అని దీని అర్థం. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్ 266. క్వశ్చన్ నెంబర్ 9. In pursuance of which article of Constitution of India the President of India has prescribed the principles of accounting and classification on the advice of the Comptroller and
ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ ప్రశ్నలో కీవర్డ్స్ ప్రెసిడెంటు మరియు సిఏజీ, అకౌంట్స్. సిఏజీ గురించి ఆర్టికల్ 148, 149లో తెలుపుగా ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ గురించి ఆర్టికల్ 150లో తెలియజేశారు. ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ అన్నా అకౌంట్స్ క్లాసిఫికేషన్ అన్నా కూడా ఒకే అర్థం వస్తుంది. కాబట్టి ఆర్టికల్ 150 సమాధానం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రశ్నలో ప్రెసిడెంట్ అడ్వైజ్ ప్రకారం అకౌంటింగ్ క్లాసిఫికేషన్ జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. ఇదే అంశం ఆర్టికల్ 150లో కూడా సేమ్గా ఉంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, ఆర్టికల్ 150. క్వశ్చన్ నెంబర్ 10. అండర్ విచ్ ఆర్టికల్ ద సర్వీసెస్ ఆఫ్ IAS and IPS known as the commencement of the constitution shall be deemed to be the services created by parliament? ఈ ప్రశ్నలో కీవర్డు IAS and IPS సర్వీసెస్. వీటినే ఆల్ ఇండియన్ సర్వీసెస్ అంటాం అని అందరికీ తెలుసు. కంటెంట్స్లోని ఆర్టికల్ 312లో ఆల్ ఇండియన్ సర్వీసెస్ గురించి వివరణ ఉన్నది. కాబట్టి ఆర్టికల్ 312 గమనించినట్లయితే సెకండ్ పాయింట్లో ఇలా ఉంది: కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ యాజ్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ షాల్ బి డీమ్డ్ టు బి ద సర్వీస్ క్రియేటెడ్ బై పార్లమెంట్. ఇదే సేమ్ క్వశ్చన్లో కూడా ఉంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, ఆర్టికల్ 312 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ద సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్? ఈ ప్రశ్నలో కీవర్డు ఫైనాన్స్ కమిషను. ఒకసారి మనం కంటెంట్ కానీ పరిశీలించినట్లయితే ఆర్టికల్ 280లో ఫైనాన్స్ కమిషన్ గురించి వివరణ ఉన్నది. ఆర్టికల్ 280ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో ఎవ్రీ 5th ఇయర్కి ప్రెసిడెంట్ ఫైనాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేస్తారు అనే అర్థం వచ్చేలా ఇక్కడ మ్యాటర్ ఉంది. అంతేకాక ఇది జనరల్ బిట్ కూడా. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, 5 years. క్వశ్చన్ నెంబర్ 12. ఆర్టికల్ 279 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్. ఈ ప్రశ్న ప్రకారం ఆన్సర్ కూడా ఆర్టికల్ 279లోనే ఉంది అని మనకు తెలుస్తుంది. కంటెంట్ ప్రకారం ఆర్టికల్ 279లో క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ గురించి ఉంది. ఇచ్చిన ఆప్షన్లలో 4th ఆప్షన్లో కూడా సేమ్ ఇదే మ్యాటర్, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ డ్యూటీస్ గురించి ఉంది. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ 4ని మనం ఎంచుకోవచ్చు.